అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న చంద్రబాబుపై కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడాది గడిచినా ఇచ్చిన సూపర్ 6 హామీలు సూపర్ ఫ్లాపేనా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు గారేమో చేసిన మంచి చెబుదామని బ్యానర్ ఐటమ్లు వేయించుకుంటున్నారు. కానీ జనము ఓట్లేసి చంద్రబాబు గారిని గెలిపిస్తే మంచి కాదు, మమ్మల్ని ముంచారు అని జనాల అభిప్రాయంగా ఉంది. ఏడాది గడిచినా హామీలు అమలు గుర్తుకు రాలేదా అని నిలదీశారు. ఏడాది కాలం పాటు ప్రజలను చంద్రబాబు చేసింది మోసమే అని మండిపడ్డారు. సూపర్ 6 సూపర్ ఫ్లాప్ ఎందుకు చేశారో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు షర్మిల. చంద్రబాబు గారు సూపర్ 6 డబ్బా కొట్టుకున్నప్పుడు లేకపోతే సూపర్ 6 అమలు చేస్తామని ఎలక్షన్ అప్పుడు తిరిగినప్పుడు P4 తో సంబంధం పెడతామని చంద్రబాబు గారు ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడేమో P4 కు పెడతాము అని చెప్తున్నారు. మరి చంద్రబాబు గారి ముంచే ప్రయత్నం కాకపోతే ఏంటి అని అడుగుతున్నాం. బాబు ఏడాది పాలనపై అంతా మళ్ళీ 3D గ్రాఫిక్సే అని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు ఈ ఏడాది పాలనలో చేసిన మంచి చెప్పుకుంటూ ఉన్నారు. ఏడాది కాలంలో ఏ మంచి చేశారు, మంచి చేస్తారు అనుకుంటే ముంచారని జనం అనుకుంటున్నారు. మీరు మంచి గురించి మాట్లాడడం అంటే దయ్యాలు వేదాలు వర్ణించినట్లే అని ఎద్దేవా చేశారు. ఓట్లేసిన ప్రజలు చంద్రబాబు గారు ముంచారు అని ఎందుకు అనుకుంటున్నారంటే చంద్రబాబు గారు ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయడం లేదు. చేసిన హామీలు కూడా అరకొరగా చేస్తున్నారు. చంద్రబాబు చేసిన మంచి ఏంటి? ఏడాదిలో 1.50 లక్షల కోట్లు అప్పులు చేయడమా? ఏడాదిలో 15,000 కోట్ల కరెంటు బిల్లుల భారం వేయడమా? రైతులకు గిట్టుబాటు కల్పించకపోవడం మంచా? సూపర్ 6తో సహా ఏ హామీ పూర్తిగా అమలు చేయలేదని అన్నదాత సుఖీభావ కింద దాదాపు 30 లక్షల మంది రైతులను ముంచే ప్రయత్నం చేశారని, తల్లికి వందనం కింద 20 లక్షల మంది బిడ్డలను మోసం చేశారని, ఉచిత బస్సు పథకం ఊసే లేదు, మహాశక్తి పథకం కింద మహిళలను మోసం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు గారు ఏ మంచి చెప్పుకోవాలనుకున్నారు? సంవత్సరం రోజుల్లోనే 1,50,000 కోట్లు అప్పు చేయడం మన రాష్ట్రానికి మంచిదా? లేక 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు ఛార్జీల పేరుతో 32,000 కోట్లను జనం నెత్తిన బాధితే చంద్రబాబు గారు ఒకటే సంవత్సరంలో 17,000 కోట్ల రూపాయలు జనం నెత్తిన మోపారు. జాబ్ క్యాలెండర్ మోసం, నిరుద్యోగ వృత్తి మోసం, 20 లక్షల ఉద్యోగాలు మోసం, పెన్షన్దారుల సంఖ్యను తగ్గించారు, ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేస్తున్నారు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా బకాయిలు పెట్టారు. ఇన్ని మోసాలు చేసి మంచి ఎలా చెప్పుకోవాలి అని అనుకుంటున్నారని చంద్రబాబును నిలదీశారు షర్మిల. మీది మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. ఓట్లేసిన ప్రజలు చంద్రబాబు గారు ముంచారు అని ఎందుకు అనుకుంటున్నారంటే చంద్రబాబు గారు ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయడం లేదు. చేసిన హామీలు కూడా అరకొరగా చేస్తున్నారు. ఇక చేయని హామీలు అయితే సూపర్ 6తో సహా ఎన్నో ఉన్నాయి. చంద్రబాబు గారు అన్నదాత సుఖీభావ అన్నారు. రైతులకి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇవ్వాల్సిన రైతులు సంఖ్య 79 లక్షలైతే ఈయన 67 లక్షలు ఇస్తామంటున్నారు. దాదాపు 30-35 లక్షల మంది రైతులకి ముంచే ప్రయత్నం చేస్తున్నారు. తల్లి దీవెన ఈ పథకం అయితే 87 లక్షల మంది పిల్లలు చదువుతుంటే 67 లక్షల మంది బిడ్డలకే ఇచ్చి 20 లక్షల మంది ముంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇక గ్యాస్ సిలిండర్ అయితే అలా ఇస్తున్నారు. బస్సు సంబంధించిన ఉచిత బస్సు మహిళలకైతే చాలా చిన్న పథకం. పదే చెప్తున్నా కూడా పక్క రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన పథకాలని చెప్తున్నా కూడా చంద్రబాబు గారు సంక్రాంతి, దీపావళి, ఉగాది ఇలా వేసుకుంటూ పోతున్నారు. మహిళలకి మహాశక్తి అని నెలకు 1,500 రూపాయలు ఇస్తామన్నారు. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు. 18 ఏళ్లు దాటిన పేదవాళ్ళందరికీ ఇస్తానన్నాడు. అంటే దాదాపు 2 కోట్ల మంది ఉంటారు. చాలా హెవీ బడ్జెట్. ఇప్పుడేమో చంద్రబాబు గారు దీన్ని కొత్తగా P4 తో లింక్ పెట్టాలా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు గారు సూపర్ 6 డబ్బా కొట్టుకున్నప్పుడు లేకపోతే సూపర్ 6 అమలు చేస్తామని ఎలక్షన్ అప్పుడు తిరిగినప్పుడు P4 తో సంబంధం పెడతామని చంద్రబాబు గారు ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడేమో P4 కు పెడతాము అని చెప్తున్నారు. మరి చంద్రబాబు గారి ముంచే ప్రయత్నం కాకపోతే ఏంటి అని అడుగుతున్నాం. ఇక నిరుద్యోగులు అయితే పాపం ఉద్యోగాలు రాక బిడ్డలు అటు ఇటు కాని పరిస్థితుల్లో ఎంతో మంది అల్లాడిపోతున్నారు. నిరుద్యోగ వృత్తి అన్నారు. నిరుద్యోగ వృత్తి పోయిన ఎలక్షన్ లో కూడా అంటే చంద్రబాబు గారు మొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఇదే హామీ ఇచ్చారు. ఇప్పుడు అమలు చేయలేదు. ఇప్పుడు అమలు చేసే సూచనలు ఎక్కడా కనిపించడం లేదు.